మాచర్లలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈవీఎంల ధ్వంసం కేసులో 4 రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. బెయిల్ రావడంతో నియోజకవర్గానికి వస్తారని ప్రచారము జరుగుతోంది. జూన్ 5 వరకు బెయిల్ ఇచ్చినా హైకోర్టు షరతులు విధించింది. మాచర్లలో పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. 144 సెక్షన్ అమల్లో ఉంది. ఈవీఎంల ధ్వంసం కేసులో 4 రోజులుగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అజ్ఞాతంలో ఉన్నాడు. బెయిల్ రావడంతో నియోజకవర్గానికి వస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే జూన్ 5 వరకు బెయిల్ ఇచ్చినా హైకోర్టు షరతులు విధించింది. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, ఇప్పటివరకు అజ్ఞాతంలో ఉన్నటువంటి పిన్నెల్లి నియోజకవర్గానికి రాబోతున్నారని తెలుస్తోంది. నిజమేనా? అప్డేట్స్ ఏంటి? చందు, ఏదైతే గత 4 రోజుల నుంచి కూడా పల్నాడుకి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ఈవీఎంఎల్ని ధ్వంసం చేసినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారని వచ్చినటువంటి ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో వీడియోస్, ఆ తర్వాత పోలీసులు కూడా ఆయన కోసం సెర్చ్ చేశారు. అలాగే పోలీసులు నిన్న ఆయన్ని క్యాచ్ చేశామని కూడా చెప్పిన పరిస్థితి. అంటే సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున కూడా ట్రోల్ అయింది. నిన్న అయితే నసరాపేటకి సంబంధించి నసరాపేట కోర్టులో లొంగిపోతున్నాడు అనేటువంటి ఒక వార్త రావడం, దానికి బలం చేకూరుస్తూ కూడా పోలీస్ సిబ్బంది అక్కడికి నసరాపేటకి సంబంధించి రావడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి. ఆ తర్వాత నిన్నైతే మాత్రం ఆయన హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ పిటిషన్ ఆయన వేయడం జరిగింది. దానికి సంబంధించి ఆయన తరపు న్యాయవాది మాత్రం అక్కడ హైకోర్టులో వాదనలో మాత్రం కంటెస్టెంట్ అభ్యర్థి కాబట్టి ఆయనకి కొంత రిలాక్సేషన్ ఇవ్వాలి అని కోరుకున్నాడు. అదే విధంగా కూడా ఈసీ డైరెక్ట్ గా కూడా ఆయన అరెస్ట్ చేయాలి, నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేయాలి అని ఈ ప్రస్తావించడాన్ని ఆయన అయితే మాత్రం తప్పుపట్టిన పరిస్థితి. అలాగే ఆయనకి సంబంధించి ఎవరైతే బంధువులు ఉన్నారో ఆ బంధువులను కూడా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని తెలియజేశాడు. ఈ వీటితో ఏకీభవించినటువంటి హైకోర్టు అదే విధంగా కూడా ఒక కంటెస్టెంట్ అభ్యర్థి కాబట్టి అభ్యర్థుల ఎవరిపైన కూడా కేసులు నమోదైనప్పటికీ కూడా ఈ 5వ తారీఖు వరకు, అంటే పోలింగ్ వచ్చేసి 4వ తారీఖు జరుగుతుంది. 4వ తారీఖు వరకు వాళ్ళని అరెస్ట్ చేయకూడదు. 5వ తారీఖు దాకా డ్యూరేషన్ ఇచ్చారు. 6వ తారీఖున తిరిగి విచారణ చేయాలని చెప్పి ఈ ఒక రిలాక్సేషన్ ఇచ్చిన మీద పెద్ద రిలీఫ్ అయితే దొరికిందని చెప్పుకోవాలి. ఆ తర్వాత మాచర్లకు సంబంధించి మాచర్లపట్నంలో ప్రస్తుతం 144 సెక్షన్ అయితే నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ బెయిల్ ఇచ్చిన తర్వాత ఆయన మాచర్లకి తిరిగి వస్తాడు అనేటువంటి ఒక టాక్ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత అక్కడ ఉద్రిక్తమైన పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి. ఆయన కనుక వచ్చినట్లయితే మాత్రం కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి పోలీసులు భావిస్తున్నారు, స్థానికులు కూడా భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ మాత్రం 144 సెక్షన్ తో పాటుగా కూడా షాపులు కూడా క్లోజ్ చేయించిన పరిస్థితి అయితే ఉంది. ఆయన రావడానికి వస్తాడు అనేటువంటి చెప్తున్నప్పటికీ కూడా అయితే ఈసీ హైకోర్టు కూడా ఒక డైరెక్షన్ అయితే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎవరైతే దీంట్లో రైట్, థ్యాంక్ యూ. ఏపీలో నెట్